ఓనరు ఈ కంపెనీ పేరు? కంపెనీ పేరు గోదావరి కంపెనీ. ప్రసాద్ సార్ కదా, అంతే కదా. సో ఇది మాత్రం మనకి ఎగ్జిబిషన్ ఈసారి మాత్రం ప్రసాద్ సార్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. సో పూర్తి వివరాలు మాత్రం నాకు కూడా తెలియదు, అతను కూడా తెలియదు. మనం లోపలికి వెళ్ళేసి సో అందరినీ వీడియో తీస్తాము. పార్కింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే సో సాటర్డేస్ వస్తే మాత్రం చాలా ఫుల్ ఉంటుంది. ఇక చూడండి. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ మనకు లైటింగ్ స్టార్ట్ కాకముందుకు మనకు ఇలా ఉంటుందండి. మనకు వితౌట్ లైటింగ్ తోటి ఉన్నటువంటి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా నైట్ అయితే కదా, అప్పుడు మాత్రం బిజీగా ఉంటుందండి. సో అప్పటి వరకు మనం తినేపోయేటప్పుడు రుచులు ఎందుకు అనేటట్టు తినే ముందు డే టైంలో కొద్దిగా మనకు మాత్రము ఒక చిన్న ఎపిసోడ్ పెడతాము. అందుకోసమని నేను ఇది తీయడం జరుగుతుంది. కొద్దిగా ఇంకో గంట తర్వాత మొత్తం లైటింగ్ తోటి ఇక్కడ ఉన్న వాటర్ ఫాలింగ్స్ మొత్తం ఉంటాయి కదా. సో
వీలర్ రైడింగ్స్ 4-వీలర్ రైడింగ్స్ రాజాలకు మాత్రం మంచి స్పెట్స్ అన్నట్టు షేడ్స్. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కళ్ళకి చల్లగా ఉండాలంటే షేడ్స్ పెట్టుకోవాలి, లేకపోతే వేడి గాలి వడలు తగులుతాయి. వడలు అంటే ఆ షిప్పులు కాదండి, వేరేవి. సో ఇక్కడ మన రాజా మాత్రం చూడు. సో హాయ్ బుల్లి రాజా, హలో హౌ యూ బ్రో? బ్రో ఇస్ బిజీ ఆన్ షాపింగ్. ఏం పేరు? చెప్పాను, చెప్పాలరా నేనైతే నా యూట్యూబ్ ఛానల్ పెడతాను అన్నది మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, చెప్తేనే. సో చూస్తున్నారు కదా, మన చిన్నప్పుడు అలుగుడు అసలు మనం కింద కూడా బొరినాం, కానీ ఇక్కడ బొరదామంటే కింద అన్ని మ్యాట్లే ఉన్నాయి. చిన్నప్పుడు బొరినప్పుడు అయితే మొత్తం దుబ్బ అంటే ఆ దుబ్బని చూసే తల్లిదండ్రులు అబ్బాయి వీని బాధ భరించలేక కథ మన జోబులో 50-100 పెట్టేది ఈ కాలంలో. సో మా సిచ్యువేషన్ మేము చెప్పుకుంటున్నాము, ఇప్పుడు వాళ్ళకి నేర్పడం అవసరం లేదు. బిజీ బాయ్, మనోడు ఫోన్లోనే బిజీ ఉన్నాడు. బ్రో ఇక్కడ కస్టమర్ లేకపోతే आप भी बेचने वाला है यहाँ? मेरे को थोड़ा इन्फॉर्मेशन देता है क्या, कब तक रहता है ये? नहीं ये एग्जीबिशन तब तक चलाते हैं संडे तक बोले तो संडे के होने के बाद లాస్ట్. సో చూస్తున్నారు వ్యూయర్స్, మనకి ఈ సండే కాకుండా వచ్చే సండే మాత్రం అంటే 8 డేసే ఉన్నది, తర్వాత మాత్రం మొత్తం ఎగ్జిబిషన్ క్లోజ్. అమ్మాయి రైట్ బ్రో అయినా క్లోజ్ కర్రేనా? చూడండి. సో వ్యూవర్స్ మనకు మాత్రం నెక్స్ట్ సండే వరకు మాత్రము ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది, ఆ తర్వాత మాత్రం ఉండదు. చాయ్ కప్స్ ఇవన్నీ చాలా చూస్తున్నారు కదా. మనకు వచ్చిన ఎవరైనా పర్లేదు, గెస్ట్లు వస్తే చాయ్స్ టీ అయినా పర్లేదు, స్వీట్స్ అయినా పర్లేదు, ఎలాంటి అయినా పర్లేదు, సర్వ్ చేసుకోవడం కోసం చూస్తున్నారు కదా. ఏం గాయ్ ఫ్యామిలీ అండ్ మనకు ఎగ్జిబిషన్ అంటేనే ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ తోటి చిన్న సో వచ్చిన చుట్టానికి ప్లాస్టిక్ గ్లాస్లో మీరు చాయ్ పోయకుండా కాఫీ పోయకుండా మనకు ఇక్కడ ఉన్నట్టు పింగాణి పాత్రల్లో మాత్రం టీ కాఫీ మాత్రం పోయడం వల్ల కొద్దిగా చూడడానికి కూడా మనకి బాగుంటుంది. సో కొందరికి మాత్రం వీడియోకు ఫేస్ చూపించుకోవడంలో కొద్దిగా తక్లీఫ్ ఉంటుంది, అందుకోసమైనా మనం వాళ్ళని తీయకూడదు. సో ఇది క్యాష్ కౌంటర్, లోపలికి ఒక యూ షేప్లో మనం షాపింగ్ చేసేసి బయటికి వచ్చేటప్పుడు బిల్లు కట్టుకోవాలి మనం కొన్న వాటికి. బాయ్ अब कहाँ से कब तक रहेगा? लास्ट 15 तारीख मेरे को मालूम है, अभी आने वाला संडे को लास्ट है ना. చూస్తున్నారు కదా వ్యూవర్స్, 15 ఎప్పటి నుంచి చేస్తున్నారంటే ఆల్రెడీ 15 తారీఖు వరకు లాస్ట్ అంటున్నారు. కాబట్టి సో వ్యూవర్స్ ఎవరైనా పర్లేదు, మన వరంగల్, హన్మకొండ, కాజీపేట చుట్టుపక్కల ట్రై సిటీస్ వారు మాత్రం ఈ సండే వరకు, అంటే ఈ సండే నుంచి వచ్చే సండే ఉన్న 8 డేసే, 8 డేస్ తర్వాత మనకి ఎగ్జిబిషన్ ఉండదు. కాబట్టి మీ పిల్లలతోటి ఎవరైనా పర్లేదు రండి, కొద్దిగా ప్యాకెట్లో పైసలు బాగానే పెట్టుకోండి, షాపింగ్ చేయండి. మీ పిల్లలకు మాత్రం తీసుకొస్తే ఇంకా ఎక్కువ పైసలు పెట్టుకోండి, మీ మేడం తీసుకొస్తే ఇంకా గట్టిగా శాలరీ మొత్తం తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్ని కొనాలనిపిస్తుంది, కొనిస్తేనే మంచోడు, లేకపోతే నా మోడు ఇలాంటోడు అనుకుంటారు, అలాంటోడు అనుకుంటారు. హాయ్, ఎన్నో క్లాస్ రా? ఏం పేరు? మన్విత. సండే నాడు తినలేదా రా? మరి తింటే గట్టిగా రావాలి కదా. ఎన్నో క్లాస్? ఏ స్కూల్? తేజస్వి. నాకు తేజస్వి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇగో ఇక్కడ సో మన్విత, సో ఈ మా తేజస్విలో వన్ ఆఫ్ ది స్టూడెంట్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్. సో అందరికీ తేజస్వి మీ ఫ్రెండ్స్ హాయ్ గిఫ్ట్. సో మేబీ డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ గోయింగ్. సో పిల్లలు మీరు మాత్రం ఇంట్లో మాత్రం ఫోన్ పట్టుకొని ఆడుకోకుండా మాత్రం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ అనే గ్రౌండ్కైనా వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి. అప్పుడప్పుడు ఏ అన్నా లోక జైసా బిజినెస్ కరో, పైసే దేదో వో భీ జీనా హై, హమ్ భీ జీనా హై అచ్చా తర. చూస్తున్నారు కదా, మనకు హిమేష్ రేష్మి లేక స్మార్ట్గా ఉన్నాడు, రెడీ అండి పెళ్లి కొడుకు. సో అందరికీ ఇగో కలాం, అబ్దుల్ కలాం కాదు, మన రాసుకునే కలాంలు అన్నట్టు, పెన్నులు అన్నట్టు. సో రకరకాల పెన్నులు గిఫ్ట్ చేయడం కోసం గన్నులు కూడా ఉన్నాయి, చిన్న గన్నులు, కిలోమీటర్ రేంజ్లో కాల్వేయచ్చు, కాల్చేయచ్చు. క్యా భాయ్ తెలుగు సమస్య క్యా హిందీ? थोड़ा बस है. आपका नाम क्या है भाई? साहिल. यहाँ ये आप वन ऑफ दी क्या बोलते हैं उसमें एम्प्लॉय है, लेकिन एम्प्लॉय है आप
स्टॉल रख लिया नहीं तो हाँ भी एम्प्लॉय एम्प्लॉय ये कंपनी का नाम क्या है एग्जीबिशन में डालता है ना ओनर का नाम ओनर को नाम को चूज करता है ना उसका नाम प्रसाद हाँ मालूम है प्रसाद वो గోదావరి का గోదావరి కానీ ప్రసాద్ అన్న ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో వీళ్ళందరూ స్టాల్స్ పెట్టుకున్నారు సో ये उसका प्रसाद अन्ना के पास जाकर परमिशन लेने के बाद स्टॉल लगा दिया था यहाँ का कितना स्टॉल है भाई यहाँ కన్ఫర్మ్ నయ్యే కానీ చూడండి స్టాల్ మాత్రం మనకు మంకీను గొరిల్లా మనకు చీతా సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సో ఇలాంటి చాలా మాస్క్ ఉన్నాయి సో చూడండి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చిన్న చిన్న ఏగు కోలాలు కూడా కనబడతారు కొద్దిగా బ్రూస్లీ మాదిరిగా సో హాయ్ బ్రో సో మనకు ఇంకొకడు సీఈఓ ఉన్నాడు అక్కడ మంచి బ్లేజర్ కోడ్ వేసుకొని సో వెళ్ళారా చెర్రీ కొరుకొని తింటారు ఎవరికి దగ్గరికి వెళ్ళకు నువ్వే చెర్రీ కాబట్టి ఎన్నో క్లాస్ రే చెర్రీ 4th ఒక కాడ ఆగేటట్లేవుగా నువ్వు కబడ్డీ ఆడతాను ఇప్పుడు చెర్రీ ఇంకో అతని పేరు ఫనీ ఇటు తిరుగు మంచి డ్రెస్ కోడ్ ఉన్నది మంచిగా ఉన్నది మంచిగా లయన్ చూసినా ఇది పెద్ద పులి కాదు ఇది సింహం సో చూసి కొడతా అన్నట్టు ఇది చెర్రీ లెక్క కాదు పెద్ద పంచాన వేస్తా అన్నట్టు మనకు బర్త్డే బాయ్ నీ పేరేం పేరు ఒరిజినల్ పేరు కృతిక్ సో మన కృతిక్ ఇది ఎన్నో సంవత్సరం 9 అయిపోయి 9 కంప్లీట్ చేసుకొని 10th అడుగుపెట్టుకున్న కృతిక్ జన్మదిన శుభాకాంక్షలు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కృతిక్ సో మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ అండ్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్ సో అలానే వేసుకో బ్రో బాలజ్యోతి మీ స్టూడెంట్స్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఇతనికి విషయం చెప్పండి మీ స్కూల్కి రేపు వచ్చిన తర్వాత మన బ్యాగ్లో మాత్రం చాక్లెట్ బాగానే ఉంటాయి మీరు మాత్రం విషయం చెప్పి చాక్లెట్ థ్యాంక్ యూ ఇగో ఇక్కడ ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ అయ్యింది బొమ్మలు కావాలట అన్ని బొమ్మలు ఉన్నాయి కనబడతావు ఈ పెళ్ళి తప్పుడు ఇంకెన్ని బొమ్మలు కావాలంటాడు సో చూస్తున్నారు కదా ఈ ఎగ్జిబిషన్ అంటేనే జోబులో మాత్రం కాసులు గట్టిగా ఉండాలి పెద్ద పెద్ద నోట్లు లేకపోతే ఏడుపులు వినబడతాయి ఇక వీడు చూసినాము కదా చిన్నప్పుడు మేము ఎన్ని బొమ్మలు కొన్నామో కానీ అది బస్ ఎక్కే లోపలే పలిగిపోయేటి ఇగో ఇంకా స్టార్ట్ కాలే ఈ బ్రెయిన్ ఇంకా వామప్ కాలే చేసుకుంటలేదన్నట్టు ఇప్పుడిప్పుడే చూస్తాను ట్రయల్లో హాయ్ దేర్ ఈజ్ నో ఛాయ్ హాయ్ ఇగో ఇక్కడ మనకు విరాట్ కోహ్లీ జూనియర్ అరే విరాట్ వాట్ ఇస్ యువర్ నేమ్ విహాన్ రెడ్డి నిహాల్ రెడ్డి నిహాలేనా నిహాల్ యాక్టివ్ ఉన్నారు ఏదైనా స్పోర్ట్స్ గట్టిగా పట్టుకో సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మాత్రం సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సో చాలా వరకు ఈ అమ్మ కూడా చూస్తున్నారు కదా సాయంత్రం వచ్చిందంటే కొద్దిగా అటు ఇటు తిరగాలి సో जिंदगी दोबारा ना मिलेगा मरने से पहले हम जिंदगी जीना है सब कुछ आयुषी बोल रहा है अभी पैसा नहीं है जिंदगी है पहला पैसा होता है खर्चा लेकिन उसके लिए डरना नहीं है ఇక్కడ అమ్మ వాళ్ళు చూస్తున్నారు కదా అందరూ ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు అమ్ముకుంటున్నారు సో అందరూ మీ పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి సహకరించండి ఎందుకంటే సంపాదించేది మన కోసమే మనం బయట ఖర్చు పెట్టే బదులు ఇక్కడ 100కు 200 300కు అని ఇక్కడ అమ్ముతున్నారు అలానే మనకు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా అదే రేటుకి అమ్ముతున్నారు మనం వీళ్ళకి సహకరిస్తే మాత్రం వీళ్ళు నిలబడడానికైనా పర్లేదు వీళ్ళ వయసుకైనా పర్లేదు వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారండి మనం ఆ ఏసీలో ఉండే వాళ్ళకి ఎందుకు కోఆపరేషన్ చేయాలి వస్తాం చూస్తున్నారు కదా ఈ స్టాల్ ఏంటిది ఎన్నో నెంబర్ స్టాల్ ఇది సో నెంబర్ అయితే లేదు కానీ మాత్రం బట్టలు మాత్రం బిందాస్గా చలికాలానికి కావాల్సినవన్నీ ఉన్నాయి అలానే ఎండాకాలం కూడా ఇది పనికొస్తాయి అన్నట్టు ఎందుకంటే కాటన్గా ఉన్నాయి అలానే మనకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఇక చూసుకుంటూ వెళ్తే మాత్రం నేను ఫోన్లో ఛార్జింగ్ అనేది కొద్దిగా తక్కువ పెట్టుకున్నాను అలానే నా గింబాలో కూడా ఛార్జింగ్ ఎక్కువ లేదు మనకు లైటింగ్ స్టార్ట్ అయితే కదా అప్పుడు ఉంటుంది బిందాస్గా లైటింగ్ తోటి అందరు జనాలు వస్తారు ఇప్పుడిప్పుడే పిల్లలు ఫ్యామిలీస్ కార్లు బైక్లు ఇప్పుడిప్పుడే ఇంట్లో బయటికి తీస్తున్నారు కాబట్టి ఇంకొక గంట తర్వాత ఉంటుంది తమాషా అనేది పబ్లిక్ వస్తున్నారు పబ్లిక్ వచ్చిన తర్వాత ఈ కలకలాడుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చినటువంటి ఎగ్జిబిషన్
क्या क्या लेना है ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ చూపిస్తున్నారు. మీరు మాత్రం ఈ ఎగ్జిబిషన్ మాత్రం వచ్చే సండేకే లాస్ట్ డే, అంటే మనకు ఓన్లీ ఫర్ 7 days అన్నట్టు. ఈ రోజుతో కలుపుకుంటే 8 days కాబట్టి. సో ఇక్కడ వచ్చిన మహిళలు మాత్రం వాళ్ళ యొక్క సమయాన్ని అలానే వాళ్ళ డబ్బులను వెచ్చించి వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. చూడండి చాలా వెరైటీస్, ఒక్కటి కాదు. మనము వేరే షాపింగ్ మాల్కి వెళ్తే మాత్రం డిఫరెంట్ కౌంటర్కి వెళ్ళాలి. ఇక్కడ కౌంటర్కి ఏం లేదు, కొద్దిగా కాళ్ళను నమ్ముకొని ఒక 10 అడుగులు 5 అడుగులు వేస్తూ ఉంటే ఒక కౌంటర్ ఒకటి స్టాల్ ఉంటూనే ఉన్నది. మనకు కావాల్సిన చీజ్ అంటే మన క్యాజ్ जो चाहने वाले चीज वो हम देखना है खरीदना है. చూడండి ఎంత డిజైన్, ఎంత మంచిగా చూడండి, ఎంత హైట్ వైజ్ మంచి ప్రతి ఒక్కటి ఇక్కడ ర్యాక్లో మాత్రం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ सर. यूट्यूबर हूँ मैं सर. यूट्यूब में वीडियो क्लिक कर डालता हूँ. చూడండి మన సాబ్ మనకు అమితాబ్ బచ్చన్ క్లాస్మేట్ అన్నట్టు, ఆ జమానా సార్ అన్నట్టు, ఎంత నీట్గా ఎంత పద్ధతిగా ఎంత వ్యవహారంగా చూసినాడు, పెద్ద పులిలాగా చూసినాడు, షేర్కా జైసా దిక్రే. సో మనం ఎక్కడెక్కడో షాపింగ్ చేసే బదులు ఈ స్టాల్కి వచ్చి మనకి ఈ బాబాయ్ పెదనాన్ననో మరి తాతనో మరి ఎవరు ఏదనుకుంటూ వెళ్తే అది మాత్రం. కానీ మీరు షాపింగ్ మాత్రం ఇసుకో थोड़ा यहाँ भी आना है. ये जैसा आदमी को हम कोऑपरेशन करना है, बिजनेस करना है तो उसको भी पैसा आती है. థ్యాంక్ యూ. చూడండి మనకి ఇక్కడ చాలా వరకు సోంపులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోంపులు ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు పిప్పరమెట్లు అంటారు కదా, ఓ ఈ ₹1కి 20 పిప్పరమెట్లు వచ్చిన రోజులు మాయి. ఇప్పుడు ఒకటి కూడా రావట్లేదు. ఇగో వీడు పెద్ద పిప్పరమెట్ అవి పరిగెడతాడు. నీ జోబులో డబ్బులు ఏం తీసుకుంటా నీకు పిల్లని ఇస్తలేరు ఎవరు. గాయస్ నా యూట్యూబ్ ఛానల్. సో వాక్ అండ్ టాక్ విత్ రామ్. మీరు రన్ చేస్తారు కదా, నేను వాక్ చేస్తాను. సో కుడ్ ఐ నో వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ విచ్ క్లాస్ యూ ఆర్ స్టడింగ్? బోత్ పీపుల్ ఆర్ కమ్ టు హియర్. ఈవెన్ మైట్ బి ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ విత్ యూ. థ్యాంక్ యూ. My name is Shrivan. I'm from 8th standard. I'm studying in Raman High School. Raman, which branch? Subedar branch. Subedar. Because of there is another branch is there at Yeah, Madikonda. Madikonda. So I'm local that guy. So and you bro? Myself Bharat Naik. I'm studying 8th standard. I'm Tejasvi High School from Prashant Naik. కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఒకటి ఏమనుకోవద్దు. మై సెల్ఫ్ అని ఎప్పుడు అనొద్దు, ఆ పదమే లేదు. మై నేమ్ ఈజ్ అని చెప్పు, లేకపోతే దిస్ ఈజ్ అని చెప్పు. ఎందుకంటే ఫ్యూచర్ పోయిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని 20,000 తీసుకొని ఇంగ్లీష్ నేర్పిస్తాను. మై సెల్ఫ్ అన్న తర్వాత అది బంద్ చేయమంటాడు. ఈ సెల్ఫ్ యువరాజ్ సింగ్. This is Siddhartha. I'm studying 8th standard in KSV High School. నువ్వు మంచి గట్టిగా ఉన్నావు, డిపార్ట్మెంట్లో కొట్టే అవకాశాలు ఉన్నాయి. హైట్ వెయిట్ అన్ని తిరుగున్నావు. ఈ లవర్ బాయ్ విరాట్ కోహ్లీ బోలియే బాయ్. This is Sailan. I'm studying from 8th standard, 8th A2 from Tejasvi High School. తేజస్వి, అందుకే తేజంగా. సో బ్రైట్నెస్ ఆర్ దేర్ ఆన్ యువర్ ఫేస్. సో గుడ్ లక్ టు యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో యువర్ కెరియర్. So everybody subscribe to brother's channel. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్. మడికొండ రామ్ అన్న వస్తా, షార్ట్లో కనబడతా నీకు. సో చూడండి బ్రదర్స్, మనకు కీ చైన్స్ అంటారు కదా, లవర్కో లేదా బాయ్ ఫ్రెండ్కో ఫ్రెండ్కో ఎవరికో గిఫ్ట్ చేయాలనుకుంటారు, కానీ చేయొద్దండి, మీరే కొనుక్కోండి. ఓ బేబీ ఇటు చూడరా, ఇటు చూడరా. చూసినావా ఇక్కడ చూసేవారికి ఏమీ కనబడట్లేవు. ఇక్కడ మనకు గ్లాస్ కాంపిటీషన్ ఉంటుంది. మనకు ఇక గ్లాస్ కాంపిటీషన్లో మాత్రం భలే ఉంటుంది అన్నట్టు. ఎవరన్నా వస్తే మాత్రం మంచిగా గేమ్ మాత్రం ఆడుతుంటే చూడొచ్చు. పప్పా इधर देखो पप्पा, क्या हो रहा है पप्पा यहाँ? क्या आपका नाम क्या है? मेरे को भी ज़्यादा हिंदी नहीं आता, थोड़ी सा आती है. हाँ, अब्बू ओरेरा ऐसा बोलना है. अब्बू ओरेरा ऐसा बोलना है ना? Which class you are studying now? LKG. So LKG and his UKG. First class. Yes. And what is your name? Abuja. So which school you are studying now? And where you from? कहाँ से आया था यहाँ? Warangal se आई ना.
वरंगल हाँ वरंगल है, वरंगल में गली है क्या बोलते हैं एलबी नगर है, मंडी बाजार है, लेबर कॉलोनी है। ऑटो नगर से आया था। ये स्मार्ट ब्रूसी चालाक है, ये भी चालाक है, लेकिन ये दिखने में सोचने में बहुत चालाक है, वो उतना नहीं है। సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ ఆడవాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ చేసిరు. షాపింగ్ అంటేనే ఆడవాళ్ళు, ఖర్చు పెట్టాలంటేనే ఆడవాళ్ళు, కమాయించాలంటే మగవాళ్ళు. కాబట్టి ఇక చూడండి, మనకి ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మర్చిపోతున్నాము. ఈ అక్కలను తీయకపోతే ఈ గాడికి ఏం రోగం పుట్టింది, అందరిని తీస్తారు, మమ్మల్ని తీస్తలేరు అంటారు. కాబట్టి ఈ లోపల మాటలు అన్నట్టు బయటకు వస్తే మాత్రం నవ్వుకుంటారు. కాబట్టి నేను డైరెక్ట్ చెప్తానా. చూడండి, మీరు పైసలు దాచిపెట్టుకోవాలి, కట్టలు పెద్ద అయితే ఇక్కడ దాచిపెట్టుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసి బ్యాగులు కొనండి పెద్ద పెద్దవి. ఎందుకంటే ఇంత పెద్ద బ్యాగ్ కొంటే భర్త అంత పెద్ద పైసలు ఇస్తాడు, అంత పెద్ద కట్టిస్తాడు అన్నట్టు. అలానే పైసలు ఉన్న తర్వాత బ్యాగ్ కొన్నారు కదా, అలానే ఈ స్వీట్ కూడా కొనండి. బిస్కెట్స్ చెప్పండి మేమేమి దొరుకుతుంది. సో హాయ్ వ్యూవర్స్, మనకు అడ్మిషన్ పిల్లల మనం ఇంత సంపాదిస్తున్నాము, ఇంత వ్యవహారాలు చేస్తున్నాము అంటే పిల్లల కోసమే అండి. పిల్లలకు కరెక్ట్ చదువు రావాలంటే మనం ఏ విద్యా సంస్థలు అయితే విద్యను అందించగలుగుతున్నామో అలాంటి అవకాశాల కోసం వెయిట్ చేస్తుంటా ఉంటాం. మనం చూస్తూ ఉంటాం, మన స్కూల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఎన్నో వెళ్తాం. కానీ ఎగ్జిబిషన్లో మాత్రం మనకు ఇక్కడ మన గోదావరి నుంచి వచ్చినటువంటి మన విజయన్న, సో మనకి ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నారాయణ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్కి చేరి. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ వీడియో కవరేజ్ కోసం వస్తే మనకి ఇక్కడ నారాయణ కాన్సెప్ట్ నుంచి మాత్రం ఇక్కడ అడ్మిషన్స్ అనే కాకుండా విద్య యొక్క ప్రాముఖ్యత, విద్యా విశేషాలు, విద్య యొక్క ప్రశస్తత గురించి మనకు ఫస్ట్ నుంచే తెలుసు. శ్రీ చైతన్య నారాయణ అంటేనే ఒక బ్రాండ్ చదువులకు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ క్యాంపెయిన్ విషయంలో చిన్నపిల్లలకు తెలియజేయడం జరిగింది. హాయ్ రా, ఇటు చూడాలి, అటు చూడద్దు. స్మార్ట్గా ఉన్నావు, నువ్వే స్మార్ట్గా ఉన్నావు. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? శృతిక. సో యూ షుడ్ బి టు సే వెరీ స్ట్రాంగ్లీ శృతిక అని ఏమనాలి నవ్వుతూ. నువ్వురా, నీ పేరేం పేరా? విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీ? థర్డ్ క్లాస్. యూ ఆర్ చాలా గ్రేట్. యూకేజీ. నీ పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? సత్యవంత. మంచి పేరు. ఇప్పుడు ఇక పేరు ఇప్పుడు నేర్చుకుంటున్నది. చెప్పారా చిట్టి తల్లి పేరు? చెప్పింది. సో మనకు ఇప్పుడే ఇంత సిగ్గుపడతాను అంటే పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఆపుకోవాలిరా, అప్పుడు సిగ్గుపడాలి ఇంకా. కాబట్టి సో వాట్ యూ వాంట్ టు బికమ్? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం పెద్దగా అయిన తర్వాత? డాక్టర్. మన డాక్టర్ అమ్మ, బుల్లి డాక్టర్ అమ్మ వచ్చింది ఈరోజు ఎగ్జిబిషన్కి, మర్చిపోకండి. ఎప్పుడైనా కుంటల గింటల చెరువులలో ఈత కొట్టడం కానీ ఇట్లా మాకు విని రాసిపెట్టి ఉండాలి, దేనికైనా పర్లేదు.
విషయంలో మాత్రం చిన్నపిల్లలకు మాత్రం ఇది మరుపులేని విషయాలు అన్నట్టు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ కుంటలల్లో బాయిలాలు ఈత కొడితే మాత్రం వీళ్ళు ఇక్కడ షిప్లో పడవలేదు వస్తారు వీళ్ళు. సో ఇలాంటి సేమ్ టు సేమ్ బైక్ మాత్రం మనకి ఇక్కడ లక్నవరంలో ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ రామ్ మణికొండ రామన్న, వరంగల్ రామన్న. చిన్నపిల్లలకి ఇంత ఆనందానికి మాత్రం విలువ కట్టేది ఈ అక్కనే. అక్క ఎంత అక్క టోకన్? 60 రూపీస్. 60 రూపాయలకి ఎంత సమయం? 5 మినిట్స్. అక్క వాళ్ళు ఎంత నర్వస్, వాళ్ళు తిప్పడానికి 5 నిమిషాలు అయిపోతుంది. కానీ పిల్లల ఆనందం కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పేం లేదంటారు. ఆ ఆనందం ఇక్కడ దొరుకుతుందంటే మాత్రం ప్రతి ఒక్కరు రూపాయి పెట్టేసి మనం ఆనందాన్ని కొనాలి. కానీ అక్క దగ్గర మాత్రం రికమెండేషన్ ఇక్కడ తీసుకొని చేయకండి. సో ఈ ఎగ్జిబిషన్ మాత్రం నెక్స్ట్ సండేకు లాస్ట్ రోజు అండి. ఇప్పుడే మీరు మీ పిల్లల్ని మాత్రం వచ్చే సండేకి మాత్రం ప్లానింగ్ చేసుకొని ఇక్కడికి రండి, మీ పిల్లలతో హ్యాపీగా ఉండండి. ఆ తర్వాత సమ్మర్లో మాత్రం గట్టిగా దూరగిరినంత ఎండలు ఉన్నాయి. మా లిటిల్ ఏంజల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లానింగ్ చేస్తున్నది. సో మనం ఇంకో స్టాల్కి వెళ్దాము. దీన్ని చూస్తా అంటే నాకు ఊటీలో సినిమా గుర్తుకొస్తుంది. ఏం పేర్రా? అకిరానందన్. అరే సెకండ్ అకిరానందనారా? ఎన్నో క్లాసు? 4th క్లాస్. స్కూల్. సో పవన్ కళ్యాణ్ కొడుకు తర్వాత వీడు ఇంకో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఓకే, థ్యాంక్ యూ రా. లిటిల్ ఏంజల్ ఇంకో ఏంజల్ నన్ను అడగట్లేదు అంకుల్ అనుకుంటారు. ఏం పేరు? నీ పేరు? ఎన్నో క్లాస్? 4th క్లాస్. స్కూల్. హ్యాపీగా ఉన్నావా? ఏమైనా గేమ్స్ ఆడినావా ఎగ్జిబిషన్లో? ఇప్పుడు షిప్పా? ఇగో చూపించు, ఆ టోకెన్ మాకు చూపించు. ఇగో చూస్తున్నారు కదా, ఈ ఆనందం మాత్రం ఓన్లీ 7 డేస్ పెండింగ్ ఉంది. నెక్స్ట్ సండే వరకు ఈ ఎగ్జిబిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు. అందుకోసమని ఇగో ఈరోజు షిప్ ఇవాళ బోటింగ్ చేయబోతున్నా శ్రీనిధి. సో చూస్తున్నారు కదా, ఇంకొక కోతి, పెద్ద కోతి, వీడు ఒంటరిగా ఆడుతున్నాడు బబుల్లో. అరే ఏం పేరు? నీ పేరు? నిహాల్. ఒకసారి ఆడరా, జంప్ చేయి. మొత్తం ఇట్లా లేపు, మొత్తం బెలూన్స్ లేపు, మొత్తం లేపు, బెలూన్స్ మొత్తం లేపు. ఇగో ఇట్లా లేపుకో, ఇట్లా ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఇగో ఇట్లా నీళ్ళతో ఆడతాం కదా, నీళ్ళతోటి అట్లా మొత్తం. ఇగో ఎలా అంటే ఇగో ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా పైకి లేపు, అట్లా అటు 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 సైడ్ అను, అటు సైడ్ అను. చూడండి. సో వీడికి అనొత్తలేదు. ఎవరికైనా అనటోళ్ళు ఉంటే మాత్రం వీడికి వచ్చి టోకెన్ తీసుకొని అనండి హ్యాపీగా. ఒకరికి తోటి ఏం ఆనందం రాదు. ఇంకొక ఇద్దరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, లిటిల్ ఏంజల్ ఆల్రెడీ సగం షాపింగ్ అయిపోయింది. ఇటు చూడరా టొక్కి. బాయ్ బాయ్. ఏం పేరా? ఏం పేరు? విచ్ క్లాస్? విచ్ క్లాస్? ఎల్కేజీ. అమ్మ కష్టపడ్డావురా నువ్వు. ఎంత కష్టం పెట్టిస్తారు తల్లిదండ్రులు ఎల్కేజీ చదవమని. సో డ్రింక్ నువ్వే కొన్నావా? వాళ్ళు కొనిచ్చిరా? వాళ్ళే కొనిచ్చారు, నువ్వు కొనుక్కోలే. ఇష్టం లేదు లేదు అగ్గో, అందుకే సగం ఆగింది. లేకపోతే ఇప్పటివరకు ఎప్పుడో అయిపోయేది. సో బాయ్ రా, థ్యాంక్ యూ. నా ఛానల్లో చూసుకో, వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చోటా ట్రైను. ఈ ట్రైన్ ఎక్కాలంటే మన పెద్ద ట్రైన్ 10 టికెట్ తీసుకోవాలి. ఈ చిన్న ట్రైన్ ఎక్కాలంటే ఎంత టోకెన్ అడుగుదాము? ఎంత? 20 రూపీస్. 50 రూపీస్ ఈ టోకన్కి. ట్రైన్ మన ట్రైన్ కంటే ఎక్కువనేది. మరి ఎంతసేపు? ఓహో అంతేనా? సో వీళ్ళకి కూడా తెలియదట, ఓన్లీ టోకెన్ వరకే. కానీ ఈ ఆనందం చూడండి హ్యాపీగా ఉంటుందా.
కదులుతాను ఓకే ఓకే